ఆగాను ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా, బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములు. తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనిలో అందిద్దాం. అభినందనలు సార్.